Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall. Hey guys, welcome back to VTNS YouTube channel. Today video lo నేను మీతో షేర్ చేయబోతుంది బనానా లూజ్ పౌడర్ అండి. ఇది చాలా మంది వాడుతున్నారు. నో కంప్లైంట్స్. అకేషన్స్ పార్టీస్ ఉన్నప్పుడు ఇన్స్టెంట్ గా మీ స్కిన్ అనేది బ్రైట్ రావడానికి ఈ లూజ్ పౌడర్ ని యూస్ చేయొచ్చు. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా ఈ పౌడర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది ఏంటి అంటే మనకి బనానా లూజ్ పౌడర్ ని ఎందుకు వాడతాము అని అంటే ఇది మేకప్ పార్ట్లోనే వన్ ఆఫ్ ది కంపాక్ట్ పౌడర్ అనమాట. సో మేకప్స్ కంప్లీట్గా వేసుకొని దీన్ని యూజ్ చేయాలా అని ఏం లేదు. జస్ట్ మీరు ఈ పౌడర్ ఒక్కటే వేసేసుకొని మీరు రెగ్యులర్గా మేకప్లో లిప్స్టిక్స్ ఇలాంటివి యూజ్ చేస్తారు కదా, అవి అప్లై చేసేసుకొని చాలా సింపుల్గా ఈ హెచ్డి క్వాలిటెడ్ పౌడర్ని మీరు యూజ్ చేసుకొని అకేషన్స్కి పార్టీస్కి వెళ్తే మీ లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. స్కిన్ ఏంటి అంటే మీకున్న కలర్ మీద ఇంకా బాగా వైట్నింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ మేకప్ వేసినట్టుగా తెల్లగా అలా వచ్చేస్తుందా అని డౌట్స్ ఉంటాయి. సో అలా ఏముండదండి. మంచిగా స్కిన్కి అబ్జర్వ్ అవుతుంది. మీ స్కిన్ బ్రైట్నింగ్ అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ బనానా కంపాక్ట్లో వచ్చేసేసి ఏంటి అంటే ఈ నార్మల్గా ఫౌండేషన్స్ యూస్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత కూడా మీరు ఈ హెచ్డి పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. ఇది ఏంటి అంటే ఏ ఫౌండేషన్కైనా బాగానే ఉంటుంది. నార్మల్ మీరు ఈ పఫ్తో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే మేకప్ బ్రషెస్ ఉంటాయి కదా, లైక్ ఫౌండేషన్ అప్లై చేసుకునేవి, కంపాక్ట్ అప్లై చేసుకునేవి. సో అవైనా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి అప్లై చేసుకునేటప్పుడు అన్ఫార్చునేట్లీ మన ఐస్కి టచ్ అయింది అంటే మీరు వెంటనే కూల్ వాటర్తో వాష్ చేసుకోండి. అలానే ఉండద్దు. కళ్ళు కొంచెం ఇరిటేషన్గా అనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఐకి వేసుకునేటప్పుడు మాత్రమే కంప్లీట్గా క్లోజ్ చేసుకొని ఐస్ కొంచెం జాగ్రత్తగా అనేది మీరు వేసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఇది ప్రైస్ చూసుకున్నట్లయితే 749 ఎంఆర్పి అండి. సో ఇది ఏంటి అంటే మనకి చాలా డేస్ వచ్చేస్తుంది. నాకు తెలిసి నేను యాపిల్ బ్యూటీలో అప్డేట్ ఇచ్చాను ఈ పౌడర్ని. అప్పటి నుంచి చాలా టైమ్స్ యూస్ చేశాను, అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాను. బట్ కానీ నాకైతే పౌడర్ అనేది అంత ఫాస్ట్గా ఏమి అయిపోలేదు, చాలా డేస్ వచ్చింది. సో ఇది ఏంటి అంటే అకేషన్స్ పార్టీస్ ఉన్నప్పుడే వేసుకోవాలా, రెగ్యులర్గా కూడా వేసుకోవచ్చు అని డౌట్ ఉంటుంది కదా. రెగ్యులర్గా వేసుకున్నా కూడా మీ స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మీ స్కిన్ మాత్రం నీట్గా అండ్ స్మూత్గా బ్రైట్నింగ్గా అయితే కనిపిస్తుంది. స్కిన్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం కోసం మాత్రమే దీన్ని మనం యూస్ చేస్తున్నాము. సో రెగ్యులర్ బేస్ కంటే అప్పుడప్పుడు అకేషన్స్ ఉన్నప్పుడు వాడండి. అండ్ లేదు మాకు కొంతమంది అంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటారు కాబట్టి సో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆ బేస్ మీద మీరు యూస్ చేసిన నో ఇష్యూస్, హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ బనానా హెచ్డి లూజ్ పౌడర్ని మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ అండి, ఎలాంటి ఫేక్ అండ్ తక్కువ క్వాలిటీ అండ్ కాపీ ప్రొడక్ట్స్ ఎలా కాదు, 100% ఒరిజినల్ అనమాట. అండ్ గాయ్స్ చాలామంది కూడా ఇంకా మంచి మేకప్ కిట్ గురించి చెప్పండి, ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అయ్యాయి, లేదా ఆయిలీ స్కిన్కి మేకప్ చెప్పరా, డ్రై స్కిన్కి మేకప్ చెప్పరా అని చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. ఇది సమ్మర్ సీజన్ మీ అందరికీ తెలిసిందే కదా. సో మేకప్స్ యూజ్ చేసేటప్పుడు మనం కొంచెం కేరింగ్గా ఉండాలి. ఎందుకంటే ఓవర్ స్వెట్టింగ్ అనేది రావడం వల్ల కూడా మనకి మేకప్ అనేది అప్సెట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు చూస్ చేసుకునే క్వాలిటెడ్ అనేది మంచి బ్రాండ్ తీసుకోవాలన్నమాట. స్వెట్ ప్రూఫ్ ఉండాలి, వాటర్ ప్రూఫ్ ఉండాలి. మనకి స్వెట్ వచ్చినా సరే ఆ స్వెట్ అనేది కవర్ అవ్వాలి, మేకప్ అప్సెట్ అవ్వకూడదు స్వెట్ వల్ల. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మంచి క్వాలిటెడ్ బ్రాండ్తో మనం మేకప్ అనేది చేసుకుంటేనే మనకి క్వాలిటీ బాగుంటుంది. సో మరి అలా అని అందరికీ అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అవ్వదు కదా. లో బడ్జెట్లో కూడా కావాలి అని మీ డౌట్ ఉన్నట్లయితే మీకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో అడగండి. లో బడ్జెట్లో కూడా నేను మేకప్ అనేది డెఫినెట్లీ షేర్ చేస్తాను మీకు. ఇలాంటి హెచ్డి లూజ్ పౌడర్ని కొనుక్కునేటప్పుడు మీరు ఏంటి అంటే బ్రాండ్ అనేది చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా స్కిన్ టైప్ ఏంటి అన్నది కూడా చెప్పాలి. అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా ఈ షేడ్ అనేది సెట్ అవుతుంది అనమాట. దీంతో పాటుగా మీకు మేకప్ ఏదైనా నీడ్స్
నీడ్ ఉన్నా కూడా చెప్పండి. అంటే లైక్ మీకు మేకప్లో డిఫరెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సో అన్నీ అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర. నేను అప్డేట్స్ ఇవ్వడం మాత్రమే కొంచెం లేట్. మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా సరే నన్ను అడిగితే నా దగ్గర కంప్లైంట్ లేనివి గుడ్ ఫీడ్బ్యాక్ ఉన్నాయి మీకు నేను చెప్తాను. సో కామెంట్ సెక్షన్లో మాత్రమే అడగండి, వాట్సాప్ వరకు అయితే వద్దు. అండ్ సో ఇప్పుడు మనమైతే పౌడర్ అనేది చూసేద్దాము. ఈ హెచ్డి క్వాలిటీ పౌడర్ని మెన్ అండ్ ఉమెన్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 15 or 14 years అలా యూస్ చేయడం బెస్ట్ అనమాట. సో స్కిన్ అనేది మనకి ఈవెన్గా కనిపిస్తుంది, బ్రైట్నింగ్ అవుతుంది అండ్ లైట్నింగ్ అవుతుంది. మనకున్న షేడ్ మీద ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మనము ఫస్ట్ ఒక షేడ్ అనేది అంటే ఒకసారి మనం వేసేసుకోవాలి కంప్లీట్గా. వేసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకోండి, మిర్రర్లో చూసుకొని నా స్కిన్కి సరిపోయింది ఓకే అనుకుంటే ఓకే, లేదు అంటే మీరు సెకండ్ కోటింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట. అలా ఇస్తే ఇంకా ఎక్కువ బ్రైట్నింగ్ కనిపిస్తుంది. కొంచెం డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, మోస్ట్లీ ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళకి 1 కోటింగ్ ఓకే చాలు ఎనఫ్. ఎందుకు అంటే న్యాచురల్ లుకింగ్ ఉండాలి కాబట్టి. మీరు వేసుకున్న హెచ్డి క్వాలిటీ పౌడర్ అనేది నీట్గా లుకింగ్ అనేది కనిపించాలి తప్ప ఓవర్గా కనిపించకూడదు. అలా అయితేనే న్యాచురల్ లుకింగ్ ఉంటుంది. ఎందుకు అంటే మనం కాస్ట్ పెట్టి తీసుకున్నప్పుడు 1 టైంకే కాదు రెగ్యులర్ యూస్ కిందకి ఉంటే బాగుంటుంది అనమాట. సో గాయ్స్, ఈ ప్రోడక్ట్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నో COD అండి, ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్.